హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే టెర్రస్ పైనకి వచ్చాను. వర్షం అయితే తగ్గిపోయింది. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి మన గార్డెన్లో. హార్వెస్ట్ చేద్దాం, లేకపోతే ముదిరిపోతాయి అన్నమాట. పాప పడుకుంది, లేకపోతే పాపే హార్వెస్ట్ చేసేది. ఎందుకంటే నేనే ఫోన్ పట్టుకొని నేనే హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు. అబ్బో, ఇది గట్టిగా ఉంది. ఒక్కదాన్ని వస్తే ఇలా ఫోన్ పట్టుకొని నేనే హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవడం బెటర్. మనకి ఇది కొత్తగా పెట్టినవి కదా, అందుకనే మనకి ప్రజెంట్ అయితే కొన్ని హార్వెస్ట్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ పెట్టలే కదా. ఓకే, ఇక్కడ తోటకూర ఉంది, హార్వెస్ట్ చేద్దాము. మనం ఏంటంటే తోటకూరని కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేయాలి. అంటే కొంచెం ఎక్కువ ముదిరిపోయినట్టుగా ఉండకుండా కొంచెం అవి ఇలా లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తే మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అక్కడక్కడ పడ్డాయి అన్నమాట తోటకూరలు. బాగుంది కదా లేతగా. మనం ఇంట్లో పండించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది కొంచెమైనా సరే, అది ఎక్కువ కేజీస్ కాకపోయినా కూడా ఆ కొంచెం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా, మనం బయట కొన్నా కూడా ఈ స్టేజ్లోనే చాలా వరకు మార్కెట్లో. సో చూడండి, ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఎంత బాగుందో ఈ తోటకూర అయితే. తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవి కొంచెం ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి కదా, కొన్ని రౌండ్ షేప్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం చిన్న సైజులో ఉన్నవి అయితే వదిలేస్తున్నాను. అవి ఒక 2-3 డేస్లో అవి కొంచెం హైట్ అయినాక వాటిని హార్వెస్ట్ చేస్తాను. మనకి ఇప్పుడు వచ్చింది అయితే పప్పులోకి వేసుకోవచ్చు అన్నమాట. కర్రీకి అయితే సరిపోదు. ఇక్కడ ఇది అంటే ఇది పోయింది. 2 పెట్టాను ఇక్కడ నేను బీరకాయ. అయితే ఒకటి విరిగిపోయింది అనమాట. అది చాలా గాలి వచ్చినప్పుడు విరిగిపోయింది. ఇది ఇందులో కలిసిపోయి మంచిగా అనిపించట్లేదు. బ్లాక్ కలర్ అయిపోయింది కదా, ఎండిపోయి. దీనివల్ల దీనికి ఉన్న అందం కూడా పోతుంది. తీసేద్దాం. నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు గార్డెన్లో చాలా పనుంది చేసుకుందాం అనేసి. ఇప్పుడు పాప పడుకుంది. పాప ఉంటే కొంచెం సతాయించినా కూడా అది కొంచెం హెల్ప్ చేస్తుంటుంది అనమాట. చిన్న వాటికి కూడా తను హెల్ప్ చేస్తుంటుంది. చాలా ఇక్కడ మనం రాడిష్ పెట్టాం కదా, ఇదిగోండి మంచిగా పెరుగుతున్నాయి. ఇక్కడైతే కనిపించట్లేదు అసలు. ఈ కలుపు మొక్కలు వచ్చేసి కలుపు మొక్కలు అన్నిటికీ ఒక ఖాళీ దొరికింది. తీసేస్తాను కలుపు మొక్కలన్నీ. ఇందులో
వాటర్ చూసారు కదా, వాటర్ నిండి ఎట్లా అయిపోయిందో. ముందు ఏదో గడ్డి ఉండే, మొత్తం వాటర్ నిండిపోయింది.